అందరికీ మరణాత అండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము, శిలువనాథుడైన యేసు ప్రభువారు మనకు ప్రేమతో ప్రసాదించి మనలను నిరంతరము ఆయన కలువరి రక్తంతో శుద్ధి చేయుచు పవిత్రులుగా గావించుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరులారా, ఈ దినమందు లేఖనములో నుండి మనము ప్రభుని గణపరుచుకుందాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి ఇక్కడ పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువారికి, లేక భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇష్టమైనటువంటివి కొన్ని ఉన్నవి. అవి ఏమిటి అని మనము ఇక్కడ లేఖనాలను పరిశీలించి చూసినట్లయితే కనుక ఆయన సెలవిచ్చి ఉన్నారు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు అంటున్నారు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనుషులమైన మనము అనేకమైన పనులు పెట్టుకొని ఉపకారాలను ధర్మాలను మర్చిపోతూ ఉంటాము. ప్రియులారా, ఎవరి పట్ల ఉపకారం చేయవలసిన వారమైనాము, ఎవరి పట్ల ధర్మము చేయవలసిన వారమైనామంటే మన వంటి మనుషుల పట్లే ఉపకారమును ధర్మమును మనము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఎందుకు అవి చేయాలి అన్నట్లయితే గనుక దేవుడు ఇక్కడ మనకు సెలవిచ్చారు. వీటిని యాగముగా ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి యాగములుగా వీటిని సెలవిచ్చారు. ప్రియులారా, భూమి మీద మానవుడు ఈ ఉపకారమును ధర్మమును యాగముగా చేయాలట. ప్రియులారా, అలాగును మనం చేసినట్లయితే మనము ధన్యులమవుతాం. మన క్రియలు మన వెంట వస్తాయి. కనుక ఉపకారం చేయట మనం మానకూడదు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. అలాగూ ప్రేమించి ధర్మం చేసేవారముగాను ఉపకారం చేసేవారముగాను ఉంటే సృష్టికర్త అయినటువంటి ప్రభువారు మహోపకారం చేస్తారు మనకు. గనుక ఆయన మహోపకారి అయి ఉన్నారు. గనుక మహోపకారి అయినటువంటి ప్రభువారు తన మహోపకారాన్ని మనకు ప్రసాదిస్తారు. మీ క్రియలు మీ వెంట వచ్చును అన్నారు కదండి. ప్రియులారా, ఈ సత్కార్యాలు, ఈ యాగాలు మనల్ని విడువక మన వెంట వస్తాయి. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనము, అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి మనము దేవుని సృష్టి అయి ఉన్నాము. గనుక దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారుగా, దేవునికి ఇష్టమైన యాగము చేసేటటువంటి వారుగా మనము ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. గనుక దేవునికి మనం ఇష్టలుగా ఉంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని లేఖనములో వ్రాయబడి మరి ఒక చోట ఉన్నది. ప్రియులారా, మనకు జీవించిన జీవితంలో సమాధానము కావాలి అంటే మనము ఈ యజ్ఞమును చేసేవారముగా ఉండాలి, ఈ యాగమును చేసేవారముగా ఉండాలి. మన కొరకు ప్రభు అయినటువంటి దేవుడు యజ్ఞ పశువు వలె వధించబడ్డాడు. అది మనకు మహోపకారమే. కనుక ఆ యజ్ఞఫలాన్ని మనం పొందుతాము. ఆ యజ్ఞఫలాన్ని మనం పొందాలి అంటే మన తోటివారి పట్ల మనము సత్ప్రేమను చూపించేటటువంటి వారుగా, ఉపకారము చేసేటటువంటి వారుగా మనము ఉండాలని, ధర్మము చేసే ధర్మగుణమును కలిగిన వారుగా మనము ఉండాలని సర్వోన్నతుడు ప్రభు వారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏ కుటుంబంలోనైనా నేటి కాలమందు ఇబ్బందులు పడుతూ ఉంటారు, సమస్యలతో నలుగుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి వారికి మనము తోడ్పడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మనము పాటించినట్లయితే గొప్ప మేలు మనము పొందుతాము. మరియు ప్రభువు సంతోషించి లోకమందున్న సర్వమానవులను ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ ఉంటారు. అట్టి దీవెన మహోపకారి యేసుక్రీస్తు ప్రభువారు శిలువనాథుడై మనకు ఆ శిలువ యజ్ఞములోని ఫలమును ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నీవు ప్రభువా మాకు ఆజ్ఞాపించావు ఉపకారములు చేయమని. ఎవరికి? మా తోటి వారికి మేము ఉపకారం చేసేటటువంటి మనస్సు, మంచి మనస్సు అది. అలాంటి మంచి మనస్సు కలిగి ఉండమని సెలవిచ్చావు. స్తోత్రాలు నా ప్రభువా. అలాగే నా ప్రభు ధర్మము చేయమని సెలవిచ్చావు. స్తోత్రములు.
ఇదిను కూడా మంచి మనస్సు ప్రభువా, ఈ మంచి మనస్సున్నవారుగా మీరు భూమి మీద ఉండండి అని, ఈ మంచి కార్యాలను చేయండి అని, వాటిని నా ప్రభ మీరు చేస్తున్నప్పుడు నాకు సంతోషమని, నాకు ఇష్టమని మీరు సెలవిచ్చారు ప్రభు. స్తోత్రములు. అట్టి ఇష్టమైన యాగములను బట్టి భూమి మీద మానవులను ఆశీర్వదిస్తూ మరింత వృద్ధిలోకి తెచ్చే దేవుడివై ఉన్నావు గనుక అట్టి కృప ప్రభువా ప్రతి ఒక్కరూ స్వీకరించి ఫలించే భాగ్యవంతులుగా చేయమని యేసువారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.